గచ్చిబౌలి పరిధి అంజయ్యనగర్లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదన్న ఆరోపణలపై సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అంజయ్యనగర్లో భవనం శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తున్నారు. శిథిలాల పడడంతో దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ను హైడ్రా కూల్చివేయనుంది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు కొనసాగుతుంది. పక్కన అపార్ట్మెంట్ ఈ భవనాన్ని నిర్మిస్తున్న బిల్డర్ సాజిద్ ఖాన్ పరారీలో ఉన్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అంజయ్యనగర్లో సాజిద్ నిర్మిస్తున్న భవనాలపై స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చినట్లు ఆయన తెలిపారు. చిన్న స్థలాల్లో అధిక అంతస్తులు నిర్మించి వాటిని హాస్టల్గా వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు దృష్టి సారించారు. సాజిద్ నిర్మించిన ఇతర భవనాల వివరాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. అంజయ్యనగర్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పక్కన అపార్ట్మెంట్ లిఫ్ట్ తీసుకోవాలి. ఈ ఘటనలో ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం భవన నిర్మాణం. కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తులతో పాటు పెంట్ హౌస్ నిర్మాణం చెప్పినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. భవన నాళాలను ఆనుకొని నిర్మించినట్లు సరైన సెట్ బ్యాగ్లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. భవనానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి లేదని అధికారుల నుంచి సమాచారం. ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అంశంపైన విచారణ జరుగుతుంది. ఒకవైపు బిల్డర్ పరారీలో ఉండగా మరోవైపు ఇంత చిన్న స్థలంలో భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. భవన నిర్మాణంపై గతంలో ఫిర్యాదులు వచ్చిన చర్యలు ఎందుకు తీసుకోలేదన్న కోణంలోనూ అధికారులు దృష్టి సారిస్తున్నారు. బిల్డర్కు ఎవరి అండ ఉంది? అక్రమ నిర్మాణం ఇంతవరకు ఎలా సాగింది? నిబంధనలకు పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు అనే ప్రశ్నలకు విచారణలో సమాధానాలు రానున్నాయి. గచ్చిబౌలి పరిధి అంజయ్యనగర్లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటన అధికారులు సీరియస్ గా అయ్యారు. మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదన్న ఆరోపణలపై సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అంజయ్యనగర్లో భవన శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తున్నారు. శిథిలాలు పడడంతో దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ను హైడ్రా కూల్చివేయనుంది.
శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు కొనసాగుతుంది. ఈ భవనాన్ని నిర్మిస్తున్న బిల్డర్ సాజిద్ ఖాన్ పరారీలో ఉన్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అంజయ్ నగర్లో సాజిద్ నిర్మిస్తున్న భవనాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. చిన్న స్థలాల్లో అధిక సంఖ్యలో నిర్మించి వాటిని హాస్టల్గా వినియోగిస్తారన్న ఆరోపణలపై అధికారులు దృష్టి సాధిస్తున్నారు. సాజిద్ నిర్మించిన ఇతర భవనాల వివరాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. అంజయ్ నగర్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లిఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తలేదు లేదు పక్కన అపార్ట్మెంట్ ఈ ఘటనలో ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశ భవన నిర్మాణం. కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల పాటు పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. భవనం నాలాలను ఆనుకొని నిర్మించినట్లు సరైన సెట్ బ్యాక్లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. భవనానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి లేదని అధికారుల నుంచి సమాచారం. ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అంశంపైన విచారణ జరుగుతుంది. ఒకవైపు బిల్డర్ పరారీలో ఉండగా మరోవైపు ఇంత చిన్న స్థలంలో భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. భవన నిర్మాణంపై గతంలో ఫిర్యాదులు వచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదన్న కోణంలోనూ అధికారులు దృష్టి సారిస్తున్నారు. బిల్డర్కు ఎవరి అండ ఉంది? అక్రమ నిర్మాణం ఇంతవరకు ఎలా సాగింది? నిబంధనలకు పరీక్షించాల్సిన అధికారులు ఏం చేశారు అనే ప్రశ్నలకు విచారణలో సమాధానాలు రానున్నాయి. లిఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తలేదు లేదు పక్కన అపార్ట్మెంట్